అరే ప్రసాద్, ఎన్నిసార్లు వేసినా ఫస్ట్ టైం వేసిన ఫీలింగ్లో వచ్చేదేంటి తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? మంది ఫ్యామిలీ సిరీస్. చిచి, ఏంటా మాటలు? ఏయ్, నేనేం బూతులు మాట్లాడలేదు, నేను మాట్లాడేది ఫ్యాక్ట్స్. అది మందురా. ఓ సిదా, నేను ఇంకేదో అనుకోని కంగారు పడిపోయాను రా బాబు. చియర్స్. నీకు తెలీదా ప్రసాద్ నా గురించి? లేడీస్ అన్నా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నా ఎంత మర్యాద ఇస్తాను. నువ్వు టైం కాల్ ఇచ్చిన బట్టలు ఇవ్వకపోతే నేను ఎలా కొడతారో కూడా నాకు తెలుసు. అది బిజినెస్ మ్యాటర్ రా, ఆ మ్యాటర్ ఇక్కడ ఎందుకు? అది కరెక్టేలే. ఒరే, నువ్వు ఈ మధ్యన వాటర్ ఎక్కువ వేస్ట్ చేసేస్తున్నావురా. నేను స్నానం కూడా చేయట్లేదు కదా మామ. మందులో ఎక్కువ వాటర్ పోసేస్తున్నావు. రే, ఈడు మన పాలుగాడిలో ఉన్నాడు. అవును మామ, 100% ప్యూర్ పాలుగాడే. ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఏరా ప్రసాద్, నేను రాకూడదా? ఎవరైనా రావచ్చు, కానీ ఎందుకు వచ్చారనేది తెలియాలి కదా. ఆ పిందరగాడు వెళ్ళిపోయాడు కదా, ఆడ ప్లేస్లో వచ్చాడేమో. అవునరా, అంత బిజీ అయిపోయాడంటాడు. పెళ్ళిళ్ళ సీజన్ కదరా, వీడియోలు తీయడం, ఎడిట్లు చేయడం చాలా ఒప్పేసుకున్నాడు మా వాడు. అక్కడ రాకపోతే ఊరు చెక్కేస్తారని చెప్పి మా బాస్ అక్కడికి వెళ్ళి నన్ను ఇక్కడికి పంపించాడు. అదండి, ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఒకరిని బయటకు పంపించి ఇంకొక లోపలికి తీసుకొచ్చారు. అసలు అన్ని ఈ ఆఫీసులోకి తీసుకొచ్చి మనం తప్పు చేసాం. సారీ రా ప్రసాద్, వర్క్ అంటే ప్రాణం అని నీకు తెలుసు కదా. సరే రా, వచ్చి కూర్చో. చాలు చాలు. ఏముందిరా ప్రసాద్, వాడు ఎలాగో అటు వెళ్ళిపోయాడు, నన్ను తోసేయి, సింపుల్. ఏంటి బాబు అన్నావు? ఇంకోసారి కొడితే దేవర కదా ఆపిన కానీ చెప్పేస్తావు. మనకు కూడా ఆఫీస్లో ఎడిటర్ అవసరమే కదా మామ. అది నిజమే అనుకో. సరే, వచ్చి తగలడు. అక్కడ నేను ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తాను. పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకురావడం, పని తప్ప అన్నీ చేయడం అలవాటైపోయింది. ఆడి గురించి ఎందుకు లేరా, నేనంటుంది నీ గురించి. ఒరే ప్రసాదు, నాకెందుకో మళ్ళీ నువ్వంటే అమ్మాయికి ఇంట్రెస్ట్, నిన్ను లైక్ చేస్తుంది, ఫాలో చేస్తుంది లాంటి కబుర్లు చెప్పొద్దు. నీ గురించి నాకెందుకు గానీ, నాకెందుకో చందు నన్ను లవ్ చేస్తుందేమో అనిపిస్తుందిరా. ఏంట్రా షేక్ అయ్యారా? షాక్ అయ్యాం. ఆయన ఈ దరిద్రపు ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? దరిద్రం ఏంట్రా దరిద్రం? నాకు మనసు ఉండదా? ఆ మనసుకు ఒక అమ్మాయిని ప్రేమించాలని ఉండదా? ఆ అమ్మాయికి యానిమల్స్ని లవ్ చేయడం అలవాటు, అయితే మాత్రం అలా ఎలా కనెక్ట్ చేసుకుంటావు? అంటే గేలం వేస్తాను అనమాట. గేలమేంట్రా, అమ్మాయి అడిగితే నా ప్రాణమే ఇస్తాను. అనవసరమైన ఎవడైనా ఈజీగా ఇచ్చేస్తాడు లేరా. ఈడో పెద్ద సిద్ధాంతి, అందరి మనసులో ఏముందో చెప్పేయడానికి. నాకు తెలిసిపోద్రా, లేడీస్తో సాహసం చేసినోని వాళ్ళకి ఏమి ఇష్టమో, ఎలాంటి మోడల్స్ ఇష్టం అనేది వాళ్ళ కళ్ళు చూసి చెప్పేస్తాను. అంతెందుకురా, మన కొత్తగా వచ్చిన కంటెంట్ మేనేజర్కి మన ప్రసాద్ అంటే లైకింగ్ అని చూసి చూడగానే చెప్పేశాను. ఈడు మళ్ళీ మొదలు పెట్టాడురా. తను వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే లైకింగ్ అంట. జోకింగ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నా మాట నిజం కాకపోతే చూడు. అబ్బా, కరెక్ట్ టైంలో ఫోన్ వచ్చింది. ఇప్పుడేమంటావురా? ఆఫీస్ కొలీగ్స్ అన్న తర్వాత ఏవో పనులుంటాయి, వాటి గురించి మాట్లాడడానికి చేస్తున్నట్టుంది. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టరా. పెడతాను, నాకేంటి భయం. హలో వరప్రసాద్. చెప్పండి నందిని గారు, ఆఫీస్ వర్క్ గురించి చేశారా? నైట్ వాక్ గురించి చేశాను. నైట్ వాక్ అంటే నాకు నైట్ వాకింగ్ చేసే అలవాటు ఉంది. సిటీకి కొత్త కదా, మా మదర్ బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పింది, అందుకే మీకు చేశాను. చెప్పానా? నేను చెప్పానా? అంటే ఇప్పుడు నేను నాతో పాటు తోడుగా వస్తారేమో అని అడుగుదామని. ఇప్పుడేమంటావు గురు? సచ్చిన వెళ్ళను. ఇలా పరాయి స్త్రీలతో వాకింగ్కి వెళ్ళే అలవాటు నాకు లేదు. నేను చాలా డీసెంట్ ఫెలో. హలో హలో నందిని గారు చెప్పండి. అంటే నాకు ఈ సిటీలో హానెస్ట్ గా బాగా క్లోజ్ గా అనిపించింది మీరు మాత్రమే, అందుకే మీకు కాల్ చేశాను. మీకు ఒకవేళ ఇబ్బంది అయితే. అయ్యో, నాకే ఇబ్బంది లేదండి, నేను ఖాళీ అండి. ఆయన నైట్ పూట వాకింగ్ చేసే అలవాటు నాకు కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు వాకింగ్లోనే ఉన్నాను, కావాలంటే షూ సౌండ్ చూడండి. ఒరే, వీని చూస్తే నీకేమనిపిస్తుందిరా? వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. కరెక్ట్రా. అయితే మీరు వస్తున్నారా? వస్తున్నారానా? వచ్చేస్తున్నానండి బాబు. బాయ్రా. మామ ఈ పెగ్గన కంప్లీట్ చేసేయాలి మామ. నువ్వు తాగే.
దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? మీ ఇద్దరితోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుందిరా. ఏంటండి బాగా వెయిట్ చేయించానా? ఇంకా మీరే నా కోసం వాక్ చేసి వచ్చింటారని తెగ ఫీల్ అయ్యాను. లేదులేండి, పదండి. నడక మంచిదే కదా. ఇలా నైట్ టైం వాక్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందో. మరి మీకు? చిరాగ్గా ఉంది. వాట్? చేయాలనిపిస్తుందండి, అదే వాకింగ్ చేయాలనిపిస్తుంది. మీరు నాలాగే అన్నమాట. అయ్యి బాబోయ్, నేను అచ్చు మీలాగే అండి. నాకు మిమ్మల్ని చూస్తే నేను కూడా మీలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదేంటండి? మీలా నవ్వే వాళ్ళన్నా నవ్వించే వాళ్ళన్నా చాలా ఇష్టం. నాకు కూడా నేను వేసే జోకులకు నవ్వేవాళ్ళంటే చాలా ఇష్టం. సారీ. పర్లేదులేండి. ఏంటండి, మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి. ఏంటండి? పర్లేదు చెప్పండి. అంటే మిమ్మల్ని చూసినప్పటి నుంచి అడగాలనిపిస్తుంది. ఏంటది? అంటే మీ హెయిర్ అంతలా పెరగడానికి రీజన్ అంటే చెప్తారా? సరే వరప్రసాద్, మా ఇల్లు వచ్చేసింది. రేపు ఆఫీస్లో కలుద్దాం. ఓకే, బాయ్. హలో, వరప్రసాదా? మీ మరదలు సోనియా ఏమైంది? సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఏమైంది నా లైఫే పోయింది బావా. అని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, అది నాకే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? బతకలేక చస్తానంటావా? చస్తూ బ్రతకడం కన్నా అదే బెటర్ ఆప్షన్ బావా. అంత కష్టం నీకేమొచ్చింది? మోసపోయాను బావా. నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేసి నేను సిటీకి వెళ్ళాను. నేను నమ్మినవాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఏంటి? మోడలింగ్ అని ఆశ చూపించాడు. 2-3 ఆఫీసులకు తిప్పి ఇదే మన లోకం అన్నాడు. డబ్బులు అవసరం అన్నాడు. ఇచ్చాక కనిపించకున్నా పోయాడు. ఇంటికెళ్తే తిడతారని ఆకలితో ఒక్కదాన్నే చచ్చిపోతున్నా బావా. కర్మ అంటే ఇదేనేమో బావా. ఇంట్లో వాళ్ళని మోసం చేశాను. ప్రేమించిన నిన్ను కాదనుకొని వెళ్ళాను. ఇప్పుడు ఇలా నడి రోడ్డు మీద మిగిలిపోయాను. ఇందులో నీ తప్పే ఉంది? మోడలింగ్ అంటే నీకు ప్రాణం. దానికోసం వెళ్ళావు కానీ ఎవరితోనూ లేచిపోలేదు కదా. అయినా తెలియకుండా జరిగేది మోసం, తెలిసి చేస్తే అది ద్రోహం. నువ్వెవరికి ద్రోహం చేయలేదు సోనియా. కష్టం వచ్చిందని బాధపడిపోయి చచ్చిపోతా అందరికీ దూరం అయిపోతా అంటే ఎలా? లైఫ్ అందరికీ ఇంకో ఆప్షన్ ఇస్తుంది సోనియా. మనం దానికి ఇవ్వాల్సిందల్లా టైం. నువ్వు మోసపోయావనే మాట కన్నా ఆకలితోనూ ఉన్న మాటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏంటిది చిన్నపిల్లల? నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను, సరేనా? చాలు బావా. సరే, ఆ రూమ్లోకి వెళ్ళి చేతులు కడుక్కుని రెస్ట్ తీసుకో. ఏంట్రా ఈ కొత్త వరుస? ఏమోరా, మనం ఒక రూమ్లో ఉన్నామని వాడికి తెలుసా? వాడికి అర్థం కాదురా. సరే ఆగు. అయిపోయిందా మీ మరదల మీద టేక్ కేరింగ్? అసలు నీకేంట్రా నొప్పి? ఊరు అసలు నీకేమైనా బుర్రుందా?
ఆ సోనీ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, అలా వద్దనుకొని వెళ్ళిపోయిన దాన్ని ఎందుకురా ఇంట్లో తీసుకొచ్చి మరీ పెట్టావు? ఇప్పుడేం ఆడుతుందో డ్రామా. సోనియా నన్ను మోసం చేసి వెళ్ళలేదు, మోడలింగ్ కోసం వెళ్ళింది. ఏం చెప్పావురా? నన్ను చంపలేదు, కత్తితో మెల్లగా అలా పొడిచిందని చెప్తున్నావు. హ. అయినా నా మరదల కోసం నాకు తెలుసు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా తను నన్ను ప్రేమించకపోయినా నేను తన్ను ప్రేమిస్తున్నాను కదరా. బాబు నువ్వు వెళ్ళి రాడ్తో కొట్టుకో, రాయితో కొట్టుకో, ఏమన్నా చేసుకొని బాధపడు కానీ, నువ్వు నచ్చింది నువ్వు చేసుకో కానీ మా దగ్గరకు వచ్చి మాత్రం బాధపడు. రేయ్ నువ్వు ఆ మురి మిచ్చలు చెయ్యి, మనం తిందాం. ఎరా ఈ నెల కరెంటు బిల్ సంగతి ఏంటి? ఓనర్ కట్టుకుంటాడులే మామ. మరి రెంటు? కరెంటు బిల్లు కట్టినోడు రెంట్ కట్టలేడా? ఏం తెలివిరా. రేషన్ బడ్జెట్ వేసావా? ఎందుకు? మీరు చేసిన మురిమిచ్చురు పెడత కింద పప్పుగా బయట తినేద్దాంలే. ఇంట్లో ఒక మనిషి ఎక్స్ట్రా వచ్చింది, అది గుర్తుపెట్టుకొని బడ్జెట్ వేస్తే అందరికీ మంచిది. ఎంతమంది యాడ్ అయినా మనం వేసిన బడ్జెట్ ఒకటే లేరా. అంటే ఇప్పుడు సోనియా ఓసీగా రూమ్లో ఉంటుందా? నువ్వేదో పెద్ద లక్షలు ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తావేంట్రా? నా మరదలో నా ఖర్చు. ఇలా అయితే సమన్వయం ఎక్కడుంది? బయట ఆర్టీసీ బస్సులో లేడీస్కి ఫ్రీ, ఇక్కడ కూడా ఫ్రీనేనా? నేను ఒప్పుకోను. అయితే బయటికి వెళ్ళిపోవచ్చు. ఉండొచ్చు కానీ మరి అంత ఉండకూడదురా బాబు. ఇంతకు ముందు వరకు మేమే ప్రపంచం అనుకునేవాడివి. అని నువ్వు అనుకునేవాడివి అంతే కదా? మరి అలా మొగమే చెప్పండి ఏం చెప్తాం? అర్థమైందిరా బాబు. ఏంటి రూమ్ నుంచి వెళ్ళిపోతున్నావా? మావా వేరే రూమ్కి వెళ్ళేంత డబ్బులు లేవు, బయటికి వెళ్ళి బ్రతికేంత లగ్జరీ లేదు మావ నా దగ్గర. బావా నేను ఇంటికి వెళ్తాను. ఎందుకు? ఎవరైనా ఇంటికి వెళ్తానంటే ఎప్పుడు అని అడుగుతారు, నువ్వేంటి ఎందుకు అని అడుగుతున్నావు? నీకెందుకురా? అర్థమైంది మామ. నేను ఇక్కడే ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది బావా. అలా అని నువ్వు ఇంటికి వెళ్తే పెద్ద గొడవ అవుతుంది. చేసిన తప్పుకి మాటలు పడ్డం తప్పదు కదా బావా. నువ్వు తప్పు చేయలేదు, పొరపాటు చేసావు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావో ప్రూవ్ చేసుకోకుండా వెళ్ళిపోతావా? కానీ నేను ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా నీకు. వాళ్ళ మాటలు వినా? ఉన్నదే కదా వాళ్ళన్నది. మన ప్రాబ్లమ్స్ తెలియక 100 మంది 100 మాటలు అంటారు. అలాగని బ్రతకడం మానేస్తామా? మన ఆశయాలు సాధించుకుంటా పోతామా? అలా కాదు బావా. ఇక్కడికి నువ్వు వచ్చిన పని నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోను సోనియా. నువ్వు అనుకున్నది చేసి ఇక్కడి నుంచి వెళ్తావు. అప్పటి వరకు ఎవరేమనుకున్నా నువ్వు ఇక్కడే ఉంటావు. ఇబ్బంది పడ్డ వాళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేయ్ మన గురించే చెప్తున్నాడు రా వాడు. నువ్వెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? మొదటిసారి వాడు ఒక అమ్మాయితో మన గురించి మాట్లాడాడు రా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫు. ప్రసాద్ ఎందుకంత డల్గా ఉన్నాడు? బ్రేకప్ అయిన కపుల్ కాస్త ప్యాచప్ అయ్యేలా ఉన్నారు. అంటే వాళ్ళు మరదలొచ్చింది. అదేంటి వదిలేసి వెళ్ళిపోయింది కదా? ఏమో మళ్ళీ తిరిగి వచ్చింది. అడగదామంటే నాకు భయం, అడిగినా చెప్పడం నా నమ్మకం. పోనీ నేను అడిగితే చెప్తాడా? నువ్వు అడిగితే మాత్రం నేను చెప్తాను. వాడి సంగతి ఏమో నాకు తెలీదు. అదేంటి నాకెందుకంత ఇంపార్టెన్స్? మీరంటే నాకు ఇది ఇదా? అంటే గౌరవం మర్యాద. హో అదా, నేను ఇంకా ఏదో అనుకొని భయపడ్డాను. ఏమైంది? కొంచెం మనసు బాగలేదు. మర్దల్ గురించి ఆలోచిస్తున్నావా? చెప్పేశాడా? కవర్ పేజ్ మాత్రం చెప్పాడు, మిగతాది నిన్ను అడిగి తెలుసుకోమన్నాడు. చెప్పేంత గొప్ప విషయం కాదు, దాచుకునేది చిన్న విషయం కాదు. మనసులో ఏదైనా విషయం దాచుకుంటే బరువెక్కుతుంది, బయట పెడితే తేలికవుతుంది. మోడలింగ్ అని వెళ్ళి మోసపోయింది, చచ్చిపోదాం అనుకుంది. హా? నేను గుర్తొచ్చి ఫోన్ చేసింది. నిన్ను కాదనుకుంది కదా, అలాంటి వ్యక్తి కోసం నువ్వెందుకు హార్ట్కి తీసుకోవడం? మన అనుకునే వాళ్ళు తప్పు చేశారని మనం వద్దనుకుని అలా వదిలేస్తాము. వాళ్ళు ఏమైనా చేసుకుంటే దాన్నే పనిష్మెంట్ అంటారు. తెలిసి మనం ఏం చేయకపోతే అది జీవితాంతం హెరాస్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆమెకు లైఫ్ ఇచ్చి చేరదీస్తావా? చారదీయడం ఎప్పుడో అయింది, లైఫ్ ఇవ్వడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. దీన్ని మంచితనం అనుకోవాలో వెర్రితనం అనుకోవాలో తెలియట్లేదు.
మంచితనం కూడా ఈ రోజుల్లో వెరితనంలానే కనిపిస్తుంది. కానీ బాధ్యతకి సాయానికి తేడా తెలియని రోజులు ఇవి. మనల్ని కాన్ఫరెన్స్ హాల్లోకి రమ్మంటున్నారు. పద. సోనీ, ఐ హ్యావ్ ఎ గ్రేట్ న్యూస్. మనకా కంపెనీకా? అఫ్ కోర్స్ ఫర్ కంపెనీ. అయితే మనకు కాదన్నమాట. పదండి వెళ్ళిపోదాం. వరప్రసాద్ ప్లీజ్. సర్లే చెప్పండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఇన్ఫ్లుయెన్సర్స్ని హ్యాండిల్ చేస్తుంటాడు. పిఆర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అతను ఇన్ఫ్లుయెన్సర్స్కి బ్రాండింగ్ తీసుకొచ్చి వచ్చిన ఇన్కంలో నుంచి పర్సెంటేజ్ తీసుకుంటాడు. ఇందులో ఏముంది? ఇది మన కంపెనీకి ఎలా యూజ్ అవుతుంది? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నౌ. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ బ్రాండ్ షూట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు మనలాంటి యాడ్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. వావ్. కానీ మనకంత సీన్ లేదని చెప్పాల్సింది కదా. వరప్రసాద్ నన్ను ఉండమంటావా వెళ్ళిపోమంటావా? దట్స్ యువర్ డెసిషన్ అండి. అంటే మావాడు మొహమ్మద్ చెప్పలేడండి, ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. గైస్, లెట్ మీ సే సంథింగ్. అతను మనకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సో మనం వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించిన బ్రాండ్ షూట్ చేయాలి. దట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి వచ్చిన బ్రాండింగ్ వీడియోని మనం షూట్ చేసి అండ్ నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఇవ్వాలి. సో దే వాంట్ డైరెక్టర్స్, కాన్సెప్ట్ ఇంకా పోస్ట్కి సంబంధించిన రిసోర్సెస్. అంతే. ప్రతి బ్రాండ్ వీడియోకి మనకు పర్సెంటేజ్ వైజ్లో పే చేస్తా అన్నారు. ఇట్స్ రియలీ గ్రేట్ డీల్ నందిని. కాన్సెప్ట్ అండ్ ఐడియాస్ సంగతి నేను చూసుకుంటా. మేకింగ్ అండ్ టేకింగ్ సంగతి నేను చూసుకుంటాను. బట్టలు వాటికి సంబంధించిన కుట్ల సంగతి నేను చూసుకుంటాను. కత్తెరలు నేను చూసుకుంటా. అబ్బా, ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలో టైటిల్ క్రెడిట్స్ చెప్పుకున్నట్టు ఏం చెప్పారండి. సో వెన్ ఆర్ వి గోయింగ్ టు స్టార్ట్ దిస్ నందిని? మీరు ఓకే అంటే వాళ్ళు మనకి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు. ఎనీ అగ్రిమెంట్స్? ఖచ్చితంగా ఉంటుంది. బట్ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళకి మోడలింగ్ కోసం న్యూ ఫేసెస్ కావాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ రొటీన్ అయిపోయారు. సో మనమే ఒక న్యూ ఫేస్ సెట్ చేస్తే ఈ కాంట్రాక్ట్ పక్కా మనదే అవుతుంది. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసు. ప్రొఫైల్ సెండ్ చేయమని చెప్దాం. ఫోటోషూట్ చేద్దాం. నచ్చితే డెమో షూట్ చేద్దాం. వర్కౌట్ అయితే కాంట్రాక్ట్ వాళ్ళ ముందర పెడదాం. దెన్ ఇంకా మనం ప్రాపర్గా ఆఫీస్ని మెయింటైన్ చేద్దాం. అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఆఫీసుని క్లీన్గా మెయింటైన్ చేయాలంటే 2 క్లీనర్స్ని పెట్టండి చాలు. మెయింటైన్ చేయడం అంటే అది కాదు వరప్రసాద్, ఆఫీస్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నా. ఆహా, అయితే మీ సిస్టర్ విరాజిత గారు మీ ప్లేస్లో కూర్చుంటారా? వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ ప్రొడక్షన్ గురించి ఇంకా చీప్గా ఆలోచించకండి. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ పెడదాం. పెడదాం. మా దగ్గర డబ్బులేం లేవండి బాబు. మేం పెడతాం. అయితే ఓకే. షూట్కి కావాల్సిన థింగ్స్ నుంచి పోస్ట్కి కావాల్సిన సాఫ్ట్వేర్ వరకు ప్రాపర్ బడ్జెటింగ్ కావాలి నందిని. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ప్రాజెక్ట్ వస్తుందంటే మనం స్పెండ్ చేయక తప్పదు. హ్మ్, ఇప్పటి నుంచి కొంచెం ప్రొఫెషనల్గా ఆఫీస్ని రన్ చేద్దాం. అలా అన్నారు, బాగుంది. నందిని, టీమ్ని మొత్తం నువ్వే కోఆర్డినేట్ చేసుకో. బడ్జెట్ ఇంకా మేనేజ్మెంట్ నేను చూసుకుంటా. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ అవర్ కంపెనీ. లెట్స్ డూ ఇట్ టుగెదర్. చందు, నువ్వు లిస్టులో పెట్టిన ఎక్విప్మెంట్ మొత్తం పర్చేజ్ చేశాను. తిరిగి తీసుకుంటారు కదా. అదేంటి అది అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు అడిగిన ఫేస్ సెట్ అవ్వట్లేదు. అదేంటి, మన నందిని గారు ఉన్నారు కదా, అందంగా ఉంటారు. ఏ కాస్ట్యూమ్ వేసినా గ్లామర్గా సెట్ అయిపోతారు. ఆ హెయిర్కి ఆయిల్ బ్రాండింగ్, ఫేస్కి మేకప్ బ్రాండింగ్, ఆ అందానికి ఫేస్. ఇంకా చాలా ఆపండి. మన నందిని గారి ప్రొఫైల్ పంపించండి, వాళ్ళు ఎందుకు ఒప్పుకోరో చెప్తాను. అంటే నాకు యాక్టింగ్ రాదు ప్రసాద్ గారు. నాది ఫోటోజెనిక్ ఫేస్ కూడా కాదు. బతికిపోయాం. మరి నేనెలా ఉంటాను? మొన్న ఐసాబిల్ యాడ్ చేసావు కదా, చాలా బాగుంది. నందిని, నాకు తెలిసి మనం సైలెంట్ అయిపోవడం బెటర్. ఇప్పుడు మోడల్ ఉంటే సరిపోతుందా? ఉంటే కాదు, బాగుంటేనే కుదురుతుంది. నాకు తెలిసిన ఓ ప్రొఫైల్ ఉంది, చూస్తారా? సెండ్ చేయండి. చూడండి, ఇద్దరికి పంపించాను. లుకింగ్ గుడ్. ఈమైతే మనం డీల్ ఈజీగా లాక్ చేయొచ్చు. ఈమె మోడలింగ్ చేస్తుందా? చేయడానికే వచ్చింది. ఈమె మీకెలా తెలుసు? తను నా మరదలు. మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్. మీరు మాట్లాడమంటే మాట్లాడతాను. ఉపాధి హామీ పథకమా? మీరిచ్చే ఉపాధికి నేను ఇచ్చే హామీ. మీకు కావాల్సింది మోడల్. నచ్చితే చెప్పండి, నచ్చకపోతే వదిలేయండి. తన రీసెంట్ పిక్స్ ఉంటే సెండ్ చేయండి ప్రసాద్. క్లయింట్కి పంపిద్దాం. వాళ్ళకి నచ్చితే ప్రాజెక్ట్ లాక్ చేద్దాం. థ్యాంక్ యూ. సోనియా, 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 ఎక్కడికి వెళ్ళిపోయింది? కిచెన్లో ఉందా? సోనియా, ఇక్కడ కూడా లేదు.
వదిలేసి వెళ్ళిపోయిందా? నా లైఫే పోయింది బావా. అని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, అది నాకే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? బతకలేక చస్తానంటావా? చస్తూ బ్రతకడం కన్నా అదే బెటర్ ఆప్షన్ బావా.